సదాశివ బండల్ ముబారక్పూర్ గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్ ద్వారా గత 20 సంవత్సరాల నుండి వీరారెడ్డి పుట్టిన అప్పటి నుంచి మేము ఎప్పటికైనా ముబారక్పూర్ అండగా ఉంటామని గ్రామస్తులకు మా యొక్క మనవి. మమ్మల్ని సర్పంచ్గా విజయవంతం చేయాలని గ్రామస్తులను కోరుచున్నాము. వారికి గ్రామంలో ఏ సమస్యలు రాకుండా చూస్తామని మా యొక్క మనవి. నా నమస్కారాలు. నా పేరు అనురాధ వీరారెడ్డి. మేము గత 20 సంవత్సరాలుగా గ్రామ అభివృద్ధి కోసము ఎన్నో అవకాశాలను గ్రామానికి తీసుకొచ్చి అభివృద్ధి బాటలో నడిపిద్దామని సదుద్దేశంతో మేము ముబారక్పూర్ గ్రామ పంచాయతీకి సేవ చేయాలన్న ఉద్దేశంతో మేము రావడం జరిగింది. పుట్టిన ఊరును కన్న తల్లిని మరవద్దని ఉద్దేశం మాకు మా నరనరాలో ఉంది. దానికి సాక్ష్యమే మా భర్త వీరారెడ్డి గారు అనినిత్యము గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సేవలు చేస్తూ వాళ్ళతో అడుగులో అడుగు వేస్తూ వాళ్ళ ఎంబడి నడుస్తూ గత 20 ఏళ్ళుగా వాళ్ళు ఎంబడి ఉన్నారు. మరి ఆయన ఉద్దేశాన్ని సత్ఫలితాలని చేయాలన్న ఉద్దేశంతో నేను మళ్ళీ ఈరోజు ముబారక్పూర్ గ్రామ పంచాయతీ జనరల్ రిజర్వేషన్ రావడం జరిగింది. దాంట్లో భాగంగా మళ్ళీ నేను సర్పంచ్గా ఈ గ్రామ అభివృద్ధి కోసము నేను గ్రామ సర్పంచ్గా పోటీ చేయాలని నిలబడ్డాను. మళ్ళీ ఎందుకంటే నాకు కూడా ఈ గ్రామ అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో అన్న అవకాశాలు ఏ విధంగా తేవాలి, అభివృద్ధి ఎలా చేయాలని ఆలోచన నాకు చాలా ఉన్నది. ఎందుకంటే గతంలో కూడా కొన్ని నేను పనులు చేయడం జరిగింది, గ్రామ ప్రజలకు అందరికీ తెలుసు. అదే మళ్ళీ ఇంకా అధికారం ఇస్తే గ్రామ ప్రజలకు ఇంకా మొత్తము, ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు ఇది ముబారక్పూర్ గ్రామ పంచాయతీ రిహాబిటేషన్ విలేజ్. ఇది ఒకప్పుడు బాగా ధనధాన్యాలతో లక్ష్మీ తాండవిస్తున్న ఊరు. అలాంటి ఊరు మళ్ళీ నిరుపేద గ్రామంగా జరగడం ఎలా జరిగిందంటే, ఇది మాంజీరా పరివాహక ప్రాంతంలో ఆ డ్యాము కట్టడం వల్ల ఈ ముంపుకు గురైన గ్రామం మొత్తం విలేజ్ అంతా డ్యామ్లో వెళ్ళిపోయింది. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అభివృద్ధి బాటలో ఎన్నో గ్రామాలు, గత సింగూరు డ్యాంలో ఇచ్చిన విలేజ్లు కూడా ఎన్నో గ్రామాలు అభివృద్ధి బాటలో ముందుకు పోయినాయి. కానీ ఈ ముబారక్పూర్ గ్రామ పంచాయతీ అభివృద్ధి బాటలో నడవలేదు. ఎందుకంటే ఇప్పటికి కూడా ఏ రోడ్డు తిరిగినా, ఏ గల్లీ తిరిగినా అవే మోరీలు, అవే రోడ్స్, ఎక్కడ చూసినా ఎక్కడ కూడా కంప్లీట్ లేదు. అంత మురికి, ఇది అంత చెత్త, గడ్డి, ఇట్లాంటి అన్ని సమస్యలతో ఉంది. ఒక సమస్యలో గత 25 ఏళ్ళు ఎన్నో గ్రామ సర్పంచ్లు మారడం జరిగింది, కానీ అభివృద్ధి బాటలో మళ్ళీ గ్రామాన్ని తీసుకుపోవడం లేక జరిగింది. ఎంత ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, ఎంపీలు వచ్చిండ్రు, సర్పంచ్లు వచ్చిండ్రు, అందరు వచ్చిండ్రు. ఎంతోమంది వచ్చినా కానీ దీన్ని అభివృద్ధి బాటలో తీసుకుపోవాలన్న ఆలోచన లేకుండా పోయింది. మళ్ళీ నాకు అవకాశం ఇస్తే దీన్ని అభివృద్ధి వైపు తీసుకుపోవాలని, ఈ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి కానీ, అధికారుల దృష్టికి కానీ, అందరి దృష్టికి తీసుకుపోయి ఎక్కడెక్కడ దీన్ని సమస్యలు ఉన్నాయి కొంచెంలో కొంచెము అభివృద్ధి బాటలో నడిపిద్దాలన్న ఒక సదుద్దేశంతో వచ్చినాను తప్ప నా వ్యక్తిగత స్వార్థం కోసం కూడా నేను రాలేను. గ్రామ అభివృద్ధే మన అభివృద్ధి అనే ఉద్దేశంతో వచ్చినాము. ఎందుకంటే నాకు అవకాశాలు ఉన్నాయి, కొన్ని చేయాలన్న పట్టుదల ఉంది, సంకల్పం ఉంది, దీక్ష ఉంది, అన్నీ ఉన్నాయి. నాకు ఒక అవకాశం ఇస్తే గ్రామ ప్రజలకు నేను మరీ కోరడం ఏంటంటే, నాకు ఈ అవకాశం ఇస్తే దీన్ని అందిపుచ్చుకొని నేను అభివృద్ధి బాటలో తీసుకుపోవాలన్న ఆలోచన ఉంది, చేసి చూపిస్తాన్న నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, నాకు పట్టుదల ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ తీసుకొని నేను వస్తున్నాను. నాకు ఒక అవకాశం ఇవ్వని గ్రామ ప్రజలను మరీ కోరుతున్నాను. ఎందుకంటే గత 20 ఏళ్ళ నాడు కూడా నేను జనరల్ మహిళ వస్తే నేను ఓడిపోవడం జరిగింది. ఓడిపోయినా నేను నిరుత్సాహపడలేను, బాధపడలేను, ఏది జరగలేదు. అదే ఉత్సాహంతో నేను 20 ఏళ్ళ నుంచి గ్రామానికి సేవ చేయడం జరిగింది. గ్రామ ప్రజలతో కలివిడిగానే ఉండి గ్రామ సమస్యలను తెలుసుకుంటూ అందుబాటులో ఉంటూ వాళ్ళ కోసం నేను పాటుపడడం జరుగుతుంది. అదే సంకల్పం నాలో ఇప్పటికే ఉంది. దాన్ని గ్రామ ప్రజలు కూడా గుర్తించి నన్ను విజయం వైపు తీసుకువెళ్తే వాళ్ళ గ్రామాభివృద్ధి కూడా నేను చేయడం జరుగుతుంది. దానికి మీ బలాన్ని, ఓటుని ఇవ్వాలని నేను గ్రామ ప్రజలను కోరుతున్నాను.